ఇక రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పిఠాపురంలోని శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక సంక్షేమం, సకాలంలో వర్షాలు కురవాలనే సంకల్పంతో బ్రహ్మశ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ బ్రహ్మత్వంలో ఆస్థాన పురోహితులు, వేద పండితులు, అర్చక బృందం ఘట్టాభిషేకం, వరుణ జపాలు, మహారుద్రాభిషేకం వేదోక్తంగా ఆగమశాస్త్ర ప్రకారం చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు, కమిషనర్ రామచంద్రబాబు గారు యొక్క ఆదేశాల మేరకు రైతు క్షేమం, ప్రజాక్షేమం, లోకక్షేమం, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడాలనే ప్రధాన సంకల్పంతో ఘటాభిషేకం, వరుణ జపాలు, మహారుద్రాభిషేకం ఆలయ బ్రహ్మగారు శ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆలయ చుండు వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నారు. దేని గురించి ఈ కార్యక్రమం ఇది స్వామివారి కార్యక్రమంలో వార్షికంగా జరుగుతుంది. ఏ రోజైతే వర్షాలు సకాలంలో కురలేదో వర్షాలు సముద్రంగా పడాలనే లక్ష్యంతో ఈ ఘటాభిషేకాలు చెప్పాలి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది వేదోక్తంగా మంత్రప్రధానంగా జరుగుతుంది. ఈ ఫలితాలని, ఈ యొక్క సంకల్ప సిద్ధిని మీరే చూశారు. ఈరోజు సోమవారం అనుగ్రహంతో వర్షం ప్రారంభించడం కూడా సుఖ సంబరంగా భావిస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గం పాతగయ క్షేత్రంలో వరుణయాగం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఆదేశాలతో ఈ రోజున వరుణయాగం అనేసి రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా వారి యొక్క పంట పండించుకోవడానికి ముందుగా వాటర్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం తరఫున వరుణయాగం చేసి వర్షాలు రావాలి, రైతులు కష్టాల నుంచి గట్టెక్కించాలనే దృక్పథంతో ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి పాతక క్షేత్రంలో వరుణయాగం జరుగుతూ ఉంది. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల పట్ల, రైతుల పట్ల ఆలోచన చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ చేయడం, ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం, గౌరవ అర్చకులు అలాగే ఈరో గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఏదైతే మంచి ఆలోచనతో చేశారో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. మంచి వర్షాలు కురిచి రైతులకి